తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. అసలు బీపీ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి సాధారణం అయిపోయింది. అలా ఎందుకు వస్తుంది, వాటికి తగ్గట్లు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఫుడ్ డైట్ కానీ షుగర్ కూడా వచ్చినప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు చీఫ్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉకాల గారు. వాటిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో తరచుగా బీపీ కానీ షుగర్ కానీ ప్రతి ఒక్కరికి అలవాటుగా అయిపోతూ ఉంటుంది సటన్ ఏజ్ వచ్చేసరికి. అలా ఎందుకు అంటారు? సో దీని గురించి నేను ఎప్పుడు మీడియా ద్వారా కామన్ పీపుల్కి తెలియజేసేది ఏంటంటే, మనము ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ డయాబెటిక్ అండ్ బ్లడ్ ప్రెషర్ పాపులేషన్. సో ఎందుకు ఇలా అనే దాని గురించి మనం ఆలోచిస్తే, వాస్తవానికి మనలో ఎంతమందికి హెల్త్ అవేర్నెస్ ఉంది అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. కోవిడ్ కన్నా ముందు నా ఉద్దేశంలో చాలా తక్కువగా హెల్త్ గురించి, హెల్త్ కాన్షియస్ గురించి ఆలోచించేవాళ్ళు. కోవిడ్ తర్వాత కాస్త బెటర్ అయింది, ఎందుకంటే కోవిడ్ చాలా ర్యాంపెంట్గా స్ప్రెడ్ అవ్వడం, హెల్తీగా ఉంటే అంత బెటర్గా రికవర్ అనేది మనం కళ్ళారా చూసాం. కాబట్టి అప్పటి నుంచి కాస్త ఈ హెల్త్ గురించి అవేర్నెస్ అనేది పెరిగింది. దానికి తోడుగా మీడియా ద్వారా కూడా ఇట్లా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినందుకు కూడా ఈ అవేర్నెస్ ఇంకా బెటర్ అయింది. అయితే ఇక్కడ వాస్తవానికి చూసుకుంటే, మనం తినేది ఎక్కువ, కరిగించేది తక్కువ. ఇది జనరల్ డిక్టమ్. అండ్ మనం ఎక్కువ శాతము బయటకు చెప్పుకోం కానీ మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నాం. అవును. ఏవైతే లైఫ్ స్టైల్ అంటామో వీటిల్లో మార్పులు ఎక్కువగా కనిపించాయి. అయితే వీటిల్లో ఎక్కువ శాతం మార్పులు కనిపించింది ఎక్కడంటే, మనము ఈ వెస్టర్న్ అడాప్టేషన్కి వెళ్ళినప్పుడు. ఓకే. సో చాలామంది వర్కింగ్ పాపులేషన్లో ఏమంటారు, యాంటీ సోషల్ అవర్స్ అంటాం. అంటే నార్మల్గా వర్కింగ్ పీరియడ్ 9 to 5. అవును. 5 నుంచి పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ వాళ్ళకి ఆ వర్క్ పరంగా కాస్త స్ట్రెస్ అనేది, మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా నిద్ర లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే, ఒక లైఫ్ స్టైల్ గురించి ఆలోచించినప్పుడు స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ ఎఫెక్ట్ అవుతుంది, తినే అలవాట్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ అడాప్టేషన్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్లో కన్జంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో మీరు అడిగిన ప్రశ్నకి షుగరు, బీపీలు ఎందుకు పెరుగుతున్నాయంటే, ప్రథమ కారణం ఊబకాయం. సో మనము యాక్టివిటీ తగ్గించుకుంటున్నాం, మానసిక ఒత్తిళ్లు పెంచుకుంటున్నాం, నిద్ర లోపిస్తున్నామంటే బాడీలో జరిగే న్యాచురల్గా జరిగే ప్రక్రియలన్నీ లోపిస్తున్నాయి. సార్, నిద్ర లేకపోవడానికి కూడా బీపీ వచ్చే అవకాశం ఉందంటారా? అసలు మీ అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, డైరెక్ట్గా నిద్రకి బీపీకి కనెక్షన్ ఉంది. సో మేము జనరల్గా బీపీ మానిటరింగ్లో 24 hour బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చేస్తాం. ఒక నార్మల్ పర్సన్లో డే టైం బీపీకి, రాత్రి బీపీకి 10 to 15% వ్యత్యాసం ఉంటుంది. 10 to 15% తగ్గుద్ది రాత్రి పడుకునే టైంలో. ఎవరికైతే ఇది తగ్గడం ఉండదో వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ వచ్చే సూచనలు ఎక్కువగా కనపడతాయి. సో దీన్ని మేము శాస్త్రపరంగా నాక్టర్నల్ డిప్ అంటాం. రాత్రులు పడిపోవాల్సిన బీపీ పడకుండా ఉంది అంటే, దాని క్రమంలో చూసుకుంటే బీపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయని కూడా మాకు ఒక హింట్. నైట్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం కాదు, రాత్రులు పడుకోవడం అనేది ఇంపార్టెంట్. దాని కారణంగా బాడీలో చాలా రకాల పాజిటివ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే. అదే క్రమంలో చూసుకుంటే హార్మోన్లకు సంబంధించిందే డయాబెటీస్ కూడా, ఇంకొద్దిగా యాడ్ ఆన్ చేసుకుంటే థైరాయిడ్ కూడా. ఓకే. థైరాయిడ్ గల కారణాలు కూడా సేమ్, అన్ని ఇంటర్నల్ కనెక్షన్, ఇదంతా కనెక్టెడ్. కొలెస్ట్రాల్ కూడా. సో వీటిలన్నిటినీ కలిపి మేము లైఫ్ స్టైల్ డిజీజ్ అంటున్నాం. సో ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఏంటంటే, మనము మన జీవకార్యాలు ఎలా చేస్తున్నాము అనే దాన్ని బట్టే ఇదంతా నడుస్తుంది. సో అందుకోసం నార్మల్గా ఎలా ఉండాలి అనేది మనం చూసుకుంటే, ప్రాపర్గా నిద్రపోవడం అనేది కాన్సెప్ట్ ఒకటి, నిద్ర లేచిన తర్వాత కాస్త ఎక్సర్సైజ్ చేయడం ఇంకొకటి, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తినడం అనేది ఇంకొకటి, తరచుగా వాటర్ తాగడం అనేది ఇంకొకటి. సార్, మీరు బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి అంటే కనుక చెప్తున్నాను. ఈ మధ్య చాలామంది ఆఫీస్కి వెళ్ళే హడావిడ్లలో స్కిప్ చేస్తున్నారు. అలా స్కిప్ చేయడం మంచిదే అంటారా సార్?
చాలా తప్పండి. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలా కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన కారణంగా బాడీలో చాలా అనర్థాలు జరుగుతాయి. వాటిల్లో మీరు ఆశ్చర్యపోయే విషయం అంటే క్యాన్సర్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన వాళ్ళల్లో. మిగతావి కూడా ఉన్నాయి, ఊబకాయం వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. అవి కాకుండా క్యాన్సర్కి కూడా దారితీస్తుందని కూడా రుజువులు ఉన్నాయి. అందుకోసం బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ కారణంగా మన డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా ప్రాపర్ రెగ్యులేట్ అవుద్ది, బాడీ యాక్టివిటీ సరిగ్గా మెయింటైన్ అవుద్ది. దీర్ఘకాలంలో ప్రాపర్గా చేస్తే ఈ డిమెన్షియా అంటారు, అంటే మనకి మెమరీ లాస్, అది కూడా బెటర్ అవుద్ది అనేది, అంటే బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా తిన్న వాళ్ళలో. ఇవన్నీ శాస్త్రపరంగా రుజువులతో నిరూపించినాయి. సో అందుకోసం బ్రేక్ఫాస్ట్ అనేది మ్యాండేటరీ. అండ్ మీరు చేయాల్సిన డైలీ చర్యలు ప్రాపర్గా చేయడం అనేది మ్యాండేటరీ. నేచర్కి విరుద్ధంగా పోతే మనకి ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతున్నాయి. సో వీటిల్లో ఇంకొకటి సైట్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడ వెళ్ళినా కానీ ఒక 10 అడుగులు అటు ఇటు వేస్తే ఏదో ఒక ఆహారం దొరుకుతుంది మన ఇండియాలో. ఎందుకు దొరుకుతుంది? మనం తింటున్నాం కాబట్టి దొరుకుతుంది. మరి అంత తిన్నప్పుడు ఎంత కరిగిస్తున్నాం మనం? ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాము? ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఎంతమంది బాడీని ఎలా మెయింటైన్ చేయాలో మెయింటైన్ చేస్తున్నారు? సో వీళ్ళందరికీ ఉద్దేశించి ఒక మాట చెప్పడం ఏంటంటే, బాడీ మాస్ ఇండెక్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏదో కాంప్లికేటెడ్ థింగ్ అయితే కాదు. మీరు ఇంటర్నెట్, ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, ఇంటర్నెట్లోకి వెళ్ళి BMI అని కొడితే వస్తుంది. దాంట్లో మీ హైట్, వెయిట్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఉండాల్సింది 18 నుంచి 25 మధ్య. అలా ఉన్నారంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అలా మెయింటైన్ అవుతూ చేసుకుంటే దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సింది, 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కంపల్సరీ బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఒక బాడీ చెకప్ ఇయర్లీ వన్స్ బాడీ చెకప్ చేసుకోవడం ఇంపార్టెంట్. ప్రతి అవయవం ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోవడం అనేది. నేను సాధారణంగా నా పేషెంట్లందరికీ చెప్తాను, ప్రతి ఒక్కరు వెహికల్స్ వాడతారు, వాడినప్పుడు ప్రతి సంవత్సరం తీసుకెళ్ళి దాన్ని సర్వీసింగ్ చేస్తారు. మరి మన బాడీకి సర్వీసింగ్ చేయాలి కదా. సో అందుకోసం ఒక్కసారి కంప్లీట్గా చెకప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలా చేసుకున్న దానివల్ల ఏదన్నా డీవియేషన్స్ ఉంటే, ఏదన్నా అబ్నార్మాలిటీస్ కనుక్కుంటే మనం ఈజీగా దాన్ని అదుపులో ఉంచవచ్చు, దానికి కావాల్సిన చర్యలు తీసుకోవచ్చు, న్యాచురల్ పద్ధతుల్లో నివారించుకోవచ్చు. అంటే ఎర్లీగా కనుక్కున్నట్లయితే కనుక ఈజీగా. సో దీన్ని ఉద్దేశించి ఇంగ్లీష్లో ఒక సామెత ఉందమ్మా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అది డెఫినెట్గా అప్లై అవుద్ది ఇక్కడ. ఓకే. అలాగే బీపీ కానీ షుగర్ కానీ సార్, రైస్ తినకూడదు, రైస్ తినడం వల్ల అంటారు. అలాగే రోటీస్ కూడా అంటారు. దానికి అంటే కాంబినేషన్లో బ్రెడ్లు అలా కూడా తీసుకుంటూ ఉంటారు. మరి అవన్నీ కూడా మంచిదే అంటారా షుగర్కి సంబంధించి? ఎక్స్పెషల్లీ తినకూడదు అనే దానికన్నా అదుపులో ఉంచాలి అనేది ఇంపార్టెంట్. సో ఏది కూడా కంప్లీట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అదుపులో ఉంచాలి. ఎలా అదుపులో ఉంచాలి, ఎంత ఉంచాలి అనేది ఎవ్రీ పర్సన్కి కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క శరీరం డిఫరెంట్గా రియాక్ట్ అవుద్ది. వాళ్ళకు కూడా వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే షుగర్ రెగ్యులేషన్లో బాడీలో మజిల్ ఒకటి, హార్మోనల్ లెవెల్స్ ఒకటి, లివర్ ఒకటి, కిడ్నీ ఒకటి, యాక్టివిటీ, స్లీప్, ఇవన్నీ ఉంటేనే ప్రాపర్గా షుగర్ అనేది రెగ్యులేట్ అవుద్ది. వీటిలన్నీ కలుపుకుంటేనే రెగ్యులేట్ అవుద్ది. ప్రతి ఒక్కరు ఒక్కో విధంగా ఉంటారు. ఒకరికి ఫ్యాట్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి మజిల్ ఎక్కువ ఉండొచ్చు, యాక్టివిటీ తక్కువ ఉండొచ్చు. సో అందుకోసం కస్టమైజేషన్ టు ద నీడ్స్ ఆఫ్ ద పేషెంట్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో మీరు అడిగిన ప్రశ్నలో ఎటువంటి రైస్ తినాలి, ఎటువంటి బ్రెడ్ తినాలి, ఎటువంటి ఫుడ్ తినాలి అని చూసుకుంటే అది ఆ పర్సన్కి కస్టమైజ్డ్గా ఉండాలి. కానీ ఇన్ జనరల్ మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే, ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్ ఫుడ్ డయాబెటిక్ పేషెంట్స్లో అవాయిడ్ చేయాలి. సో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్లో కూడా ఇంకొద్దిగా శాస్త్రపరంగా ఆలోచిస్తే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అంటే ఈజీగా డైజెస్ట్ కానివి. అలాంటివి మనం వాడాల్సిన అవసరం ఉంది. ఇవేమి అర్థం కాని పక్షంలో మీరు డైటీషియన్ని సంప్రదిస్తే మీకు ఈజీగా ఈ డైరెక్షన్ అనేది వస్తుంది. ఓకే. అలాగే సార్, కమింగ్ టు థైరాయిడ్, మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఇవన్నీ కూడా ఇంటర్లీ కనెక్షన్. థైరాయిడ్ కూడా వస్తూ ఉంటుంది స్లీప్ వల్ల, లేట్ స్లీప్ వల్ల, నైట్ స్లీప్ లేకపోవడం వల్ల అంటారు. మరి థైరాయిడ్ని ఎలా నివారించాలి అంటారు? దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలంటారు? థైరాయిడ్ కూడా ఒక మెటబాలిక్ డిజీజ్ ఆర్ అ లైఫ్ స్టైల్ డిజీజ్. సో ఈ మధ్యకాలంలో చాలా తరచుగా గమనిస్తున్నాం.
వీటికి ముఖ్య కారణం నా ఉద్దేశంలో ఒకటి, నేను ఇదివరకు చెప్పినట్టే మానసిక ఒత్తిడి, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఎందుకంటే హార్మోనల్ రెగ్యులేషన్ అనేది పోయినందుకు పోతుంది. థైరాయిడ్ కూడా ఒక హార్మోన్ కాబట్టి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పోయినప్పుడు దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి జనరల్గా థైరాయిడ్ ఫెయిల్ అయితే జనరల్గా రికవరీ అనేది ఉండదు. లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది వాడాలి. ఎస్ సార్, అందరికీ ఇది ఉంది. థైరాయిడ్ ఒక్కసారి వచ్చిందంటే ఖచ్చితంగా లైఫ్ టైం వాడాల్సిందే టాబ్లెట్స్ అనేది ఉంది. అది నిజమే అంటారు. ఓకే, నేను చెప్పిన విధంగా సంవత్సరానికి ఒకసారి కానీ చెక్ చేసుకుంటూ వస్తుంటే, ఒకవేళ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ థైరాయిడ్ అంటే అనగా ఈ లైఫ్ స్టైల్ డిజీజ్కి సంబంధించినవి ఏమున్నా కానీ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉన్నప్పుడు థైరాయిడ్ కూడా రాబోతుందని మనం ఉన్నప్పుడు దానికి తగ్గ చర్యలు తీసుకోవడం ఇంపార్టెంట్. దానికి తగిన చర్యలు అంటే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం, ప్రాపర్గా నిద్రపోవడం, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఏవైతే ఎక్కువ శాతంలో సెలీనియం, జింక్ అనేది థైరాయిడ్కి పనికొస్తుంది, అలాగే ఐరన్ పనికొస్తుంది. వీటికి సంబంధించిన న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది తీసుకున్న దానివల్ల థైరాయిడ్ రాబోయే తరుణంలో దాన్ని నివారించుకోవచ్చు. దాన్ని ప్రథమంగా కాపాడడానికి మనము లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకున్నందుకు అది రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మీ రిక్వైర్మెంట్ ఆఫ్ థైరాయిడ్ డోస్ బెటర్గా ఉంటుంది. తక్కువ డోసుల్లోనే మనం ఈజీగా దాన్ని దీర్ఘకాలంలో కాంప్లికేషన్స్ లేకుండా కాపాడుకోవచ్చు. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్.